అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। మనుషులలో మార్పు సహజం। మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈరోజు పంచాంగం చూద్దాం। శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 23, 2024 మంగళవారం। తిథి పౌర్ణమి, తెల్లవారుజామున 5:18 వరకు, తదుపరి పాడ్యమి। నక్షత్రం చిత్త, రాత్రి 10:32 వరకు, తదుపరి స్వాతి। యోగము వజ్రము, తెల్లవారుజామున 4:57 వరకు, తదుపరి సిద్ధి। కరణం విష్టి, సాయంత్రం 4:25 వరకు, తదుపరి భవ। తెల్లవారుజామున 5:18 వరకు, తదుపరి బాలవ। సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, చంద్రోదయం సాయంత్రం 5:58, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:46। అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు, యమగండం ఉదయం 8:56 నుండి 10:31 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:09 వరకు, తిరిగి రాత్రి 10:57 నుండి 11:43 వరకు, వర్జము తెల్లవారుజామున 4:38 నుండి 6:23 వరకు। శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:27 నుండి 5:14 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు। శుభ గడియలు ఉదయం 7:04 నుండి 8:10 వరకు, తిరిగి సాయంత్రం 5:39 నుండి 6:30 వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:01 వరకు। ఏప్రిల్ 23 మంగళవారం। ఈ రోజు ఉన్న తేదీ పౌర్ణమి, తెల్లవారుజామున 5:18 వరకు ఉంది, తదుపరి పాడ్యమి। ఈ రోజు ఉన్న నక్షత్రాలు చిత్త, స్వాతిలు కూడా మంచి నక్షత్రాలే, కానీ ఈ రోజు ఉన్న వారం మంగళవారం మాత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు। శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు, సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు। హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు జరుపుకుంటారు। నార్త్ ఇండియాలో ఈ రోజు ఏప్రిల్ 23న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు। మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి హనుమాన్ దీక్ష 41 రోజుల పాటు సాగి జూన్ 1వ తారీఖున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు। తమిళనాడులో ఈ ఏడాది డిసెంబర్ 30న జరుపుకుంటారు। కర్ణాటకలో ఈ సంవత్సరం డిసెంబర్ 12న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు। ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి కారణం ప్రతి ప్రాంతానికి సొంత సాంప్రదాయాలు, క్యాలెండర్లు మాత్రమే। అంతేకాకుండా కొంతమంది హనుమాన్ జన్మించిన రోజున హనుమాన్ జయంతిగాను, కొంతమంది రాముడికి సహాయం చేసిన రోజున హనుమాన్ జయంతిగాను జరుపుకుంటారు।
చంద్రుడు ఈ రోజు ఉదయం 9:19 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:19 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:19 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. సీతను అపహరించి రావణుడు వెళ్తున్నప్పుడు అడ్డుపడినది జటాయువు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. పుష్పక విమానం రావణుడు ఎవరి వద్ద నుండి అపహరించాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం, సినీ దర్శకులు సత్యజిత్ రే గారి వర్ధంతి, ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 22 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి ధైర్యంగా ఉండాలి. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి శుభం జరుగుతుంది. సింహ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి ప్రేమ, ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.